ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా చక్కగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ఆదరిస్తున్నాయి. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రతిరోజు కూడా దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు, నడిపిస్తున్నారు. ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాం. మరి ఈ రోజున 36వ రోజు అండి. ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ముగింపు సభ చాలా ఘనంగా జరగబోతుందండి భద్రాద్రి కొత్తగూడెంలో. ముగింపు సభ కొరకు ప్రార్థించండి. దైవ సేవకులు మరి ప్రార్థన గోపురంలో నుండి బయటికి వస్తుండగా దేవుడు తన నోటిన మరి అమూల్యమైన మరి జీవితాలను, కుటుంబాలను మార్చి అద్భుతకరమైన మాటలు ఉంచి వాళ్ళందరినీ కూడా బలపరచులాగున ప్రార్థన చేద్దాం. ఆమె మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ 36వ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, మన మొరను వినే దేవుడు అండి. ఆయన మన మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారండి. ఏదైతే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు మొరపెడుతున్నారో ప్రభు చక్కగా ఈ 36వ రోజున మాట్లాడుతున్నారు. నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. చూడండి, మనం మొరపెట్టగా ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని చేసే దేవుడిగా ఉన్నారండి. ఆయన కరుణను మనం చూడగలుగుతాం మన జీవితంలో. ఆయన కరుణించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, ఏ వేదనతో కృంగిపోయి, ఏ బాధల మధ్యలో, ఏ పోరాటాల మధ్యలో, ఏ భయంకరమైన పరిస్థితులలో మరి మీరు ఉన్నారో అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రభు అంతా కూడా మీరు మొరపెడుతుంది ఆయన వింటున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నారు. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయం దుఃఖపడుతున్నారు, ఇక నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నారా? లేదండి, ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్లో ప్రభు ఉత్తరం ఇవ్వబోతున్నారు. ఎన్ని సంవత్సరాల తరబడి ఏ పోరాటంతో, ఏ బలహీనతలతో, ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలో కృంగిపోతున్నారో, ఏ భయంకరమైన విషయాల్లో మీరు దుఃఖపడుతున్నారో అంతా కూడా ఆయన చూస్తున్న దేవుడిగా ఉన్నారు. నిశ్చయముగా ఆయన ప్రతి ఒక్కరి మొరని విని అద్భుతమైన రీతిలో ఉత్తరం ఇవ్వబోతున్నారు. ఎస్, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన మరి ద్వారా ప్రభు మీకు విడుదలను అనుగ్రహించబోతున్నారండి. విడుదలను చూడబోతున్నారు. ఏ పోరాటమైనా, ఏ బంధకాలైనా, ఏ పరిస్థితి అయినా, ఏ భయంకరమైన శోధనైనా విడుదలైక ఆమేన్. విడుదల. ఈ శుభవార్తను అనేకులకు తెలియచేయండి. ప్రాముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న వారికి తెలియచేయండి. విడుదలని చూడబోతున్నారండి. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. మీరు పెడుతున్న మొరను ఆయన విని నిశ్చయముగా ఆయన కరుణించబోతున్నారండి. ఇంకా భయం వద్దు, ఇంకా దిగులొద్దు, ఇంకా ఏ పరిస్థితిలో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కృప కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బలంగా ప్రార్థిద్దామా? దేవుడు మాట్లాడిన మాట ఎన్నటికీ కూడా నిరార్థకం కాదండి. ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, మా మొరను విని మమ్మల్ని కరుణించే దేవుడవని, అయ్యా ఇదిగోండి మా మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడవని మీ మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం. అయ్యా, ఎంతమంది అయితే ఏ వేదనతో, ఏ శోధనలో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో మొరపెడుతున్నారో మీకు తెలుసయ్యా. వారికి చక్కని వాగ్దానం ఇస్తూ అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఈ మాటల్ని మీరు స్థిరపరచబోతున్నందుకు స్తోత్రమయ్యా. స్థిరపరిచినందుకు స్తోత్రమయ్యా. ప్రార్థిస్తున్నాం అయ్యా, అద్భుతం జరుగునుగాక. ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాల్లో గొప్ప రీతిలో సహాయం చేయండి. ప్రతి కార్యం సఫలపరచబడను కాక అద్భుతం జరిగించండి. కన్నీళ్ళని నాట్యముగా మార్చండి. దుఃఖాన్ని తొలగించండి. వేదనని తొలగించండి. అయా ప్రతి ఒక్క నిట్టూర్పులను మీరు నిట్టూర్పు నుంచి విడుదల చేయండి. గొప్ప చేయండి. గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడేయండి. సహాయం చేయండి అయ్యా.
ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి విషయంలో కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలందరూ చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో క్షేమాన్ని కలగచేయండి, గొప్ప చేయండి, విడుదలను అనుగ్రహించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి పరిస్థితుల మీద దయ ఉంచండి ప్రభా. రాముకి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మేము ప్రార్థిస్తుండగా గొప్ప కార్యం వారి పట్ల జరుగును గాక. సేవకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రార్థిస్తుండగా మీరు తోడుగా ఉండండి ప్రభా. మిగతా 4 రోజులలో అయ్యా నీ కుమారుని భద్రపరచండి, మీరే మాట్లాడండి. సిద్ధపడుతున్నాడయ్యా ముగింపు సభకి మీరు తోడుగా ఉండండి. మీ ప్రభా ఇదిగోండి సేవకు నోటిన మీ మాట ఉంచండి. ప్రజలకి అయా ఆ మాటలు విడుదలవుతుండగా అయా వారికి క్షేమం కలుగును, కృప కలుగును, దీవించబడిన బలమైన కార్యాలు జరిగించమని అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండి గాక. ఆమేన్.